పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ప్రెజెంట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ డ్రామాలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఒక క్రేజీ డైరెక్టర్తో బాలయ్య మూవీ చేసే ఛాన్స్ ఉంది అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూసేయండి. అఖండ 2 అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయకపోవడంతో అప్కమింగ్ సినిమాల విషయంలో ప్లాన్ మార్చేశారు నందమూరి నటసింహం. ముందనుకున్న పీరియాడిక్ కథని పక్కన పెట్టి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాని ముంబై మాఫియా నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు. NBK 111 తరువాత ఓ క్రేజీ దర్శకుడితో బాలయ్య సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. సెన్సిబుల్ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ వివేకాత్రేయ కాంబినేషన్లో ఓ సినిమా చేసేందుకు నందమూరి హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్య నెక్స్ట్ ఈ సినిమాలోనే నటిస్తారు అన్నది ట్రెండింగ్ న్యూస్. ఇప్పటికే కథ కూడా విన్న బాలయ్య ఫైనల్ వర్షన్ సిద్ధం చేయమని చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ఏడాది ఈ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు నెక్స్ట్ ఇయర్ సమ్మర్లోనే ఈ ప్రాజెక్టు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట నందమూరి హీరో. వివేక్ తో పాటు మలయాళ బ్లాక్ బస్టర్ మార్కో సినిమాకు దర్శకత్వం వహించిన హనీఫ్ ఆదేని కెప్టెన్సీలో బాలయ్య ఓ సినిమా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మార్కో తరువాత తెలుగు హీరోలతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హనీఫ్. అందుకే ఈ కాంబో త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందన్న వార్త ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.